నేను వధించదన్న వానికి నీవు శరణము సంగీతవట. నీవంతటి ధీమంతుడవా, నీవంతటి శక్తిశాలివా, నీవంతటి వీరాగ్రేసరుడవా అర్జున. సకల భూత సుఖప్రద ప్రభావుండకు ప్రభాకరుడకు విధి విధాన పురస్సరార్ఘ్య ప్రధాన లోలుండనై హస్తాంజలి నిన్యస్త తరంగిణి జలుండనై నిమీలిత నయనార విందుండనై హృదయార విందుండనై నిష్ఠిత సుందర సరోజనీ మనోహరుండనై పరమ నిష్ఠాగరిష్ఠుండనయ్యుండన దోసటి నిశ్చీవనంబు వేసిన గర్వాంధుడా గయుడు. అట్టి గర్వాంధుని సంరక్షింపగా దళంచితివే గాని కలభవైతివి నీకును నాకు కలుగు చెలివి. కలభవైతివి చుట్టరికపు ధర్మమైన పాలనేత్రుని కలిసిన బండవగుట ధర్మమగడే పార్థ అయ్యో ఎంత మాట్లాడితిరి దర్పముగలాడనంచు నే దళపలేదు దర్పముగలాడనంచు నే దళతలేదు పూర్వ మైత్రిని మేలును తలచకపోవలేదు కానీ మానధనుడనగుట నీకు మరదినగుట తలదిరాడము క్షత్రియ ధర్మం ఒకటి
నా మేనత్త కుమారుడవై నా ఎన్నుక సహోదరి సుభద్ర పెనిమిటోట మరందివై ఆత్మమిత్రుడవై నీకింత దురాచరణము కర్తవ్యమే నాకు అఖిల లోక అరజవంశంలో పరాభవము తెచ్చట నీకు భావ్యమే. స్వామి, ఈశ్వత్ హృదయ గోచరము కాని అంశము చతుర్దశ భువనముల యందునూ లేదు. నేను నీతో కలహోత్సాహిని ఉంటినో లేక ఈ అనివార్య వైరమున దుర్భర విచార క్రాంత చేతస్కుండనైతినో నీవే ఎరుగుదు. అనేక విధముల నీతో నేను స్పష్టీకరింపనేలా. అవునవును, అనిమిత్త విరోధములకు ఈశ్వర్ మాత్రము విచారము నీకు కలిగిన ఇంత సాహసమునకేల సమకట్టదవు పార్థ. ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితులమకు మన ఇరువరకును పగ కలుగుట భవనములిల్లా అత్యంత ఆశ్చర్యమునందుచున్నవి. ఈ హృదయ స్థితాభిప్రాయము ఇదిగో ఈ లోక విరుద్ధ కార్యములే జొప్పుచున్నవి. కృష్ణ సాత్యకే బలరామాది యదువీరుడు నివాత కవచకాలకయ్యది మహాదానవ వీర విజయండవకు నీ ప్రతిది ప్రతాపాదల ముందర తృణప్రాణులయ్యున్నారు. మేమెంత తేజో విహీరుణమైనను నీ భావమరదలు కాకపోము సుమ. లేదు దేవా లేదు. అనిమిత్త జనిత యాదవ పాండవ వైరాణవ దందహ్యమానవగు నా హృదయారవిందాన్ని నీ నిష్ఠూరాలాపములచే ఏల మరింతువు బాధింతువు దేవా. నే బాధించులదేవి, అది అలా నీ స్వయంకృత అపరాధమే కానీ వేరుండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర అక్రూరులతో చెప్పి రాయబారం పంపి ఎట్లయినను సంధివ నరచమని ప్రార్థించినను నీవిను కొనకతో దక్కింత తెచ్చితివి. ఇప్పుడు నేను స్వయముగా ప్రతిమారుచున్నాడనగా అయినను నెయ్యమును మాని కయ్యమునకు ఇయ్యగొన చూచుచుంటివే. లేదు దేవ లేదు. అనేక విధముల నీ మృదు పదార వింద మందనములు నర్చి ప్రార్థించి తినని సుభద్ర అక్రూరులతో చెప్పబంపి తిని ఆయనను నీవు క్షమింపవైతివి. క్షమించడి వాడని నా పార్థ. భారతరాసులు కోదరు ఈసుమైదంప విషభోజనంబులు పెట్టునాడు. నినరుగింతయు లేక నిదురించుదరి వాని అమ్ముల మడద్రోసి అలరునాడు. వారణావతమందు చేర్చి మిమ్మెల్ల కౌరవుల్లక ఇల్లు కాల్చునాడు. కొలువులో యువరాజు గురుజనముల ద్రోలం భూమిద గట్టినకో కలలుసునాడు. రాజసూయార్థమై బృహద్రథనూసు భీమసేను నిజేత చంపించునాడు. మీకు చుట్టంబునైతినిగాగా విషభోజనంబులు పెట్టునాడు. అంబుల పడద్రోసి అలరునాడు. కౌరవుల్లక ఇల్లు కాల్చునాడు. భూమిద గట్టిన కోకలొలుచునాడు. మృగద్రథనూసు భీమసేను నిజేత చంపించునాడు. మీకు చుట్టంబునైతినిగాగా నేడు బాంధవుడనవుదునా నేడు మీకు పల్కునుండా.
పని తీరినది కావున అతనిని మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్పగాల్చినట్లయి ఇట్లు కృతజ్ఞుడవగదు అని నేను ఎన్నడూ ఎరుగను పార్థ. అనేక ఉపకారములు నర్చి విపన్నులకు పాండవులను కాపాడిన మాట నిజమే. వాణిని తలంచి ఇప్పుడు మేము తెప్పు కార్యమేమి, మేము కృతజ్ఞులమో కామో జగమెరుగును గాని ప్రస్తుతం సువిచరణం అనర్పవలైనే గాని గత జల సేతు బంధనం లేలదేవా. అందుచేతనే ఓ ధనుంజయ, నీకు నేను ఒక హితోపదేశము చేసేదను. పార్థ, చెలిమి భొనర్చినారము అటు చిన్నతనంబున నుండి పాయగా ఆ జల జదలాక్షుణులు గలసి శయ్యల నుండి అప్పుడై వెలగది మిలొక ప్రాణమున వేలును రెండునుగాగా ముదుల మరలి త్రుంబగజేదులు రావు నిండ నిజముగా మీరు చేసినది హితోపదేశమే గాని అల్పజ్ఞాన సమేత మనస్కుండనగు నాకు ఆ గైను వెడుచుట అధర్మమని తోచుతున్నది. మిగుల ఉపకారి అయిన మిత్రుడైన మిగుల ఉపకారి అయిన మిత్రుడైన కాని పని చేయగలడే నరుడు. అరసి అరసి పాలిచ్చి పెంచిన అమ్మ అయినా విషము పెట్టిన కుడుతునే ప్రియసుతుడు. మాట తిరస్కరించింది నన్ను కనుక నన్ను క్షమింపము దేవా, క్షమింపము. అర్జున, దేహము నరసింహులు మాటయే శాశ్వతము. అనేక ఉపకారములు నడిచినట్టు నన్ను ఈ సమయమును నిరాకరించినచో జగంబులు జనంబులు నిన్ను ఆచంద్ర దారార్కము విశ్వాస ఘాతుకుడవని నిందింతురు. నిందపడట కష్టము కావున గైని విడువు. ఏమంటారు దేవా? దేహముల అనిత్యము మాటయే కదా శాశ్వతం. దేవా దేవా
దేవా నీవనినట్లు అనిత్యమేయకుందేహంబు సంసారము జీవంబు క్షణభంగురముల్లో ఘనశ్రీ భూముల ప్రాయమో భావం పంతయు ఏనిరింగియు వర్తింతునేది జగములల్లా విభత్తుడు అధర్మ చిత్తుడు అధర్మ చిత్తుడు అధర్మ చిత్తుడు జ్ఞానరే ఆ చంద్రతారకము దేవా ప్రజలు కృతజ్ఞులకు నన్ను నిందించుట కంటే అధర్మాత్ముడని ఎక్కుడుగా నిందితురు. ఆ నుడికి ఓర్వజానగా గైను ఇడువను దేవా. అర్జున, ఈ అల్పుని నిమిత్తమైన నాతో వివాదమును కయ్యుకొంటి వేరు నీకు రానున్న లాభములు అనేకములు జడిపోవును. ఈ సమయము నన్ను మెప్పించవేని నీకు ఈ ధరామండలమంతయు పట్టంపు కట్టదు. శ్రేయస్కామండపతివేని అక్కడి చేయము. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కాదా మాధవ? ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకు ధర్మ మార్గవర్తనములకు సాటియేనా దేవదేవా? చలినారు ఆరుగురు చక్రవర్తులు మహీచక్రము పాలించి ధర్మ నిరోధి చలినారు షోడశ మహారాజులు మహేంద్రాదులై చలుతో వారలు మూడగట్టుకొని ఐశ్వర్యము గొంపోయిరే
అంత అధర్మోపదేశకుడనా? కాంతారాంధ్ర నివాస యోగింద్రుల కన్నా విరాగివలే కనపట్టుచున్నాడవే. అంత రాజ్య భోగ పరాత్మకుండవేనుచో రాజసంఘంబులు వధించలేలా, తద్దన్న రాజ్యమున గైకొననేలా. ఆ మాటలకేమి కాని పార్థ, ఇప్పుడు నేను ఒక అంశము చెప్పేదని వినుము. ధర్మం వ్యతిరేక్తము కాకుండా వినదను. ధర్మమనగా ఎట్టిది? శాస్త్ర దృశ్యము లోక విరుద్ధము కానీ ధర్మం. లోకాచారమునకును ధర్మమునకును సంబంధమే లేదే. అట్లయిన నా మనసుకు ఇష్టమైనతో వినదను. నీ మనకిష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేళ కానీ చెప్పదలంచిన దానిని చెప్పుము. అర్జున, నీవును నేను ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట ఎందు అబద్ధమేమున్నది? అట్టి ఏడు నాకు అపచారము నడిచినట్టు దురాచరణు నీకు కూడా అపకారము చేసినట్టు కాదా? సమస్త విషయములందును నేనేమో నీ కార్యమును నా కార్యములుగా భావించుచుంట నీ మట్టు చేయవచ్చున. నేను వధించదనన్న వానికి నీవు శరణమ సంగవచ్చున. మన ఇరువురు కలిసి ఇప్పుడే ఆ దురాత్మని దండహస్తని పాలికంపవలసిన రమ్ము. నీవు ఆనతిచ్చినదంతయు నిజము కానీ నేను అధర్మం వలన భయపడుతున్నాడను. నీకట్టి భయము వలదు పార్థ. నేను నీకు వయోజ్యేష్ఠుడను. నా మాట వినుము. గురుజనములు ఆనతిచ్చినప్పుడు కొండకవాడు ధర్మమని అధర్మమని విచారణము చేయక ఏ పని అయినను చేయంతగు. తల్లి భార్గవ రాముడు పితృనియోగమున్న తల్లి తల గండ్రగొట్టడంత్రం వినే దీర్ఘతమని తనయులు మాతృ శాసనమున్న తండ్రిని జనముల పాలద్రోసిని కావున ధర్మ సూక్ష్మంబు అరసి వర్తింపు పార్థ. ధర్మనిరుతులు ఎందరో ఉండగా ధర్మనిరుతులనే ఉదాహరణగా కొననేలా అని మాటను తప్పుట అనుదితము పని కదా. దశరథేశుడు కాలధర్మముందే నిత్య సోనృతవచో నియతుడవుటనే కదా. మన హరిశ్చంద్రుడు మాలగొలితే ఆడి తప్పుట దోషమని కదా. కుంకొక శిబి మేని ఖండలు చెంది సత్యవాక్పాలన ఆసక్తి కలుగుట గదా. కువలయమును బలి కోల్పోయి పోనిము అంత దూరము పోనేల అబ్జనాభం తనదు పలుకులు నిన్ను పంగ తలతిగానే అఖిల సంపదలను బాసి ఈ అడవులందు తగనయుడు ములుగుడుతూ మా ధర్మరాజు అర్జున, మన పూర్వ వృత్తాంతము ఇంచుక ఎరింగించదర వినము. బదరికావనమనందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులు తప పరతంత్రులయ్యిందురు. అందరు నరాంశమున నీవును నారాయణ అంశమున నేనును సకల సర్వంసగా భారమని వారిని అర్థంపు క్రమంబుగా ఉదయించితివి. నా వాక్యములు ఇందు యథార్థము కోరితివే నాటి చూడము. నీకునే హితుడనవుతో
ఎంతలో కార్యోపులు ఎనసి చేసి ఎంతటి ఆ కార్యముల రూప ఎటులోటు చూపటయో అనర్థమే తెచ్చిన అర్జున, నేను అనేక విధముల నయవేమల బోధించిన ఒక్కింతైనో చెవిన పెట్టక సమరోత్సాహిక పరతంత్రుడ వైతివిగా నాతోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గరుడులైనను సంగ్రామమునకియుగనరు. నీవు బాలుడవు, ప్రాణముండ చూచుకొనుము. నరకాసురాది మహాదానములు అనేకులు నా చక్రాలను స్మరణం రగ్గిరి చక్ర మహిమయించిన చెప్పదని వినము. నీల గంధర బఘాని సుత సూనముఖ అడిగోర్చిన బకవేళ భోర్భవచ్చు ప్రళయకాల భయాధమయల నిర్గాదాని సైచిన బకవేళ సైవవచ్చు.
ధరించి గాంధీవము హస్తంబునం ధరించి యుద్ధమునకు సిద్ధమై ఉండే ఇంక వేరే అడుగునేలా దేహత్యాగమునకి కొన్నట్లే దేవా దేహత్యాగమున. ఓ ఈ ఫల్గుణ, నేను అనంత కోట్యావధారుండన ఈ రక్షణరాజ వర్గములు క్రమముగా వధించి విధి విద్యలనుకొని కడవడిగా జలదిన్బడిన దుడుకు సోమకుని గడదేర్చి వేదములను వేదకోసంగిన వేదమూర్తిని అదియునుగాక క్షీరసాగర మదనకాలమందు మందరోర్వి ధరమెత్తి సురాసురుల సంరక్షించిన కూర్మ రూపుండను నేను ఇంకను అనేక అవతారములు దాల్చి తిని నీకొక తార్కాణము చూపెదను. అదే రత్నాకర మధ్య మందున ఆదిమీనమూర్తిని సందర్శించుము పార్థ. అర్జున, ఇప్పటికైనా నువ్వు మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? సంపూర్ణముగా కలిగినది. ఆ గయని విడిచదవా? మధుసూదన, నీ అవతార సందర్శనానంతరము నాకు సమరోత్సాహము మరింత అధికమవుతున్నది. ఎట్లందు వేని నీవు సమస్త భూతంతర బహిస్సంగతుడవు, అనంతకోటి బ్రహ్మాండ మండితోదరుడవు, నిఖిల చరాచరుడవు, వరాత్మరుడవు. అట్టి వారిని నీవు కయ్యమున నిలిచి గెలిచినవా? నిశ్చయించుకుంటున్నాను దేవ, రణమే నిశ్చయించుకుంటున్నాను. అవురా, ఎన్ని విధముల బోధించినను ఈతడు మనోవికారము చెందకున్నాడే, ఇంకా ఈతని ఇడల ఇంచుక కాఠిన్యము వహించి చూచదని. అర్జున, ఎన్ని విధముల బోధింపవలయనో అన్ని విధముల బోధించి చూచితని నీ మనంబు వివేకమనందనయ్యే. ఇంక నీ మనోనిశ్చయమెద్దియో చెప్పుము. ఏమున్నది దేవా, గైడు నిరపరాధుడోట చేత అవధ్యుడు. చీ మూలుడా, గైడు నిరపరాధుడా, అట్లైన లోపమ్ము నాయందున్నదా? నీవింత దురాచరణమని మున్నెరొకక బలరామాది ఎదుపంగవలతో కలహించి నా చెల్లెలి యొక్క సుభద్రను నీకిచ్చి వివాహము చేసి తినే మూఢుడా. అయ్యా, తమరు చెల్లెలను మాకేలవ సంగతి మా గొప్ప మహారాజు కుమారునికి అర్పింపలేకపోతురా. ఇంత మాత్రపు కన్య మాకు దొరకకపోయినచో ఇట్లోనే బ్రహ్మచారిణి ఉందినే బ్రహ్మచారిణి. నీవు బ్రహ్మచారమై ఉందువని కాదు, నీవేదో ఆప్తబాంధవుడమని నీ మూలముగా ధార్తరాశులకుతో నిర్గీతముగా వైరము తెచ్చుకుంటున్నాయి కదా. వేమునకు బానకబోసి వేసినట్టుగా త్రాసుబాముకు పాల్పోసి కాసినటులా చిన్ననాడల నుండి యునేలు నీదయు వ్యర్థమయ్యే
ఓరోరి ఓరోరి పరాక్రమాల దుర్దగ్ధ గర్వాంధ్రము నీవు నాకు బాంధవుడు కావు చిప్పమ్మ అవలకు భువన పావనమైన దివిజ స్రవంతికి ప్రభవ కారణమవుతూ పరిగణించి స్వరాజ్యము వైరాజముని పాదాల భూమికి పంచనెత్తి అది లక్ష్మి నిత్యుడు వేళ అభిరాదు కనకము పల్లె రోమున కడిగనెత్తి అట్టి నీ పాద పంకజము అమల జరిత నా కఠిన దేహము దాచి అవసనేమో ఏవి ఏవి నీ శరణారవిందములు ఇట్టు తెమ్ము దేవా నేనొత్తెదను ఓరోరి ఓరోరి పరాక్రమాలను దుర్దగ్ధ రోషాలజ్జ పరాక్రమహీనుడవై మదీయ పాదములొత్తదనుచుంటివి ఇదియా నీ పాదపౌరుషము ఏమేమి రోసలజ్జ పరాక్రమహీనుడనుగా మదీయ దుర్వార ప్రతాపాదులు నీకిదియే చూపించదను పాలనేత్ర విజయములకు మహాదారుణాస్త్రములు అక్కడ ఉన్నవి మరియు ఆ శంకర కరుణ కటాక్ష దత్త పాశుపదాస్త్రం ఇవిగో ఆ నీ పాశుపదాస్త్ర మహత్వమును ధారుణాస్త్ర పటుత్వమును వేరే అడుగునేల అధమాదములై నివాత కవచకాలక గెలుచుటయు తమకు తామై ఓడదలంచి వచ్చిన ఒక శంకరుని నిర్జించుటయు ఒక మగ బాలాపరాక్రమని ఆ ఊహించుకొనుచుటివి అది వినుగాక నిండు మగతనంబు లేక సగం ఆడిదికు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రంబుల మమ్ము విరపించున్నది అతడు సగమాడిదేవును గాని నీవు మాత్రము సంపూర్ణముగా ఆడదానవగదు ఎట్లందువేని నీవు నిరంతర నార్యలోలవు శంకరుని పౌరుషం ఎంతనక్కరలేదు అర్జునుని గెలుచుట తుచ్చులకు నరకాసురాదులను గెలుచుట అనుకుంటేవి కాదు మరి ఎట్లనుకుంటేవి ఎట్లనుకుంటున్నా నిండు మగతనంబు లేక గురుబంధు జన సమక్షంలో నిండు పేరోల గంబన భగతుడు భార్యను జుట్టుబట్టి ప్రయోజకుడట్లు చూచూ ఊరకుంటుట అనుకుంటుంది సిగ్గుల తల వంచుకొనక ఇంకనూ ప్రగల్భములు కొట్టేదవు ధర్మములకు కట్టుబడి ఊరకుండవలసి వచ్చును గాని మగంటిమి చాలా కూరకుంటే ఈ అరణ్యవాసానంతరము ధార్తరాష్ట్ర శతరులము చేయనప్పుడు మా పరాక్రమలింగవు గాని ఇప్పుడు ఏమున్నదిలే మీ పరాక్రమము కేనిలే మందాకిని నందన కుంభ సంభవర ధాతరాష్ట్ర నిర్మూలన చేయనప్పుడే నీ పరాక్రమం లేదు ఎన్ని మాటలో ఎందులకు ఇప్పుడు మా చతుర్బాహులను తప్పించుకున్నాను అయ్యా నీ చతుర్బాహులు చతుర్లక్ష గోగణ పరిపాలనకు అక్కరకొచ్చును అది కాకుండా చతుస్సహస్ర కామిని దృఢాలింగములకైనా అక్కరకొచ్చును చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతున్నది చతురాపాయములు ఎరింగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారము చతురంబోజి పరిత భూతలను చతురతతో పాలించి ఈ విజయం గెలుచుటకు నీ చతుర్బాహువులు ఏమేమి నీ వాచాలతో మేరవేరుచున్నది ఇట్లు అధిక్రాంత మర్యాదలవై వదులుచున్న నీ సరస్సును ఇప్పుడే మదీయ చక్రమన కరచేసేది కాదు నీ చక్రాయుధ ప్రతిమానం గాంధీవం ఎట్లున్నదో చూసివా ఉన్నది మృగముల సంపు కిరాత విధమ్మన వెళ్ళు చేపూరినంత మాత్రమున ఎవరికి వెరపగలుగునో నేను కిరాతకుడను నీవు గారడి విద్యలాడు అందుచేతనే గారడి వాని కరమునందుండు పెనం వంటి చక్రం ధరించిన నీవును హాలికుని విధమున నాగులి భుజమున దాల్సు మీ సహోదర వీరుడు బలభద్రుడు ఓహో మీరిరుడు కలిసి మమ్ము విరపింపగలరు ఓరి నిర్నిమిత్త మహత్పరివాదశీల లోకైక పూచుండకు మా అన్న మాటలు ఇచ్చట తడవనేలా మీ అన్నవలే మా ఎండ జూదరిగాడు ఏ అంశమునందు లేదు మాయన్నకు మీ అన్నకు ఏ అంశమునందు లేదు మాయన్న ధర్మరాజు
పార్థ, తల్లి పుట్టిన ఇంట ప్రశంస మేనమామల యుద్ధ కాదు. మీ అన్న పేరు ధర్మరాజు పెనువే భవితం మాటదేనదేట మనసు విషము నేతి వీరగాయని యుధిష్ఠిర చందము ఎరుగలేని వాని ఎదుట పొగడు చేసి కప్ప పద్మసౌరమును గ్రహింపజాలన్నట్లు నీవు మాకు చిరాదు పరిచితుడు అయ్యును యుధిష్ఠిరాదులు మత్సోదరుల సౌజన్యమును గ్రహింపజాలక 1000 ఏళ్ళు తలకిందల తపము చేసినను మీరు మాకు సాటి రారు రారు రారు. నిజము నిజము, ఇది మాత్రమే యథార్థము. ఏలయనా నీజము శమనక రాజవాడి దొరంగి విడియమించుగలేక భిక్షమెత్త జన విరుద్ధంబుగా సైదోడు నేర్మురు వ్యవధి ఒక్కర్తినే పెండియాడ కొలువు కూటమునందు గురుజనము సుదతి బంధము పెట్టి చూదమాడ సిరులల్ల గోల్పోయి సిగ్గునాథల వంచి కట్టుగుడ్డల తోడ కానకేగ మీరు మీ అన్నదమ్ములు నేర్చుగాగా నేర్చుదే మమ బోడుల నిశ్చయముగా జలది వలయుధ ధారుడి చక్రమందు మీ సగోదరులకు సాటి మీరే సుమ్మా వచ్చినప్పుడు భిక్షాటను అనుచితము గాని అందుకు తమరే ప్రమాణము. అదితి కశ్యపులకు గుచ్చు మగుతు పుట్టి అడుగు కొనలేదే నేల 3 అడుగులేమో. ఇది మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష. ఇది మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష. భిక్షాటనము చేయగలవు కానీ మేము చేసిన మహాకార్యములు నీవు చేయగలవా పార్థ? అవ్వ, మీరు చేసే కార్యములు ఆయనను మీరు ఎన్ని ఘనకార్యములు ఆచరించితే అవి మేమెట్లు చేయగలము? అలుడా రమ్మని ఆదరము నవిల్వనంపు మామను బట్టి సంపగలమే. జలకేలి సవరింప జవరాండ్ర కోకలు ఎత్తుకపోయి చెట్లెక్కగలమే. రేపల్లెలో ఇల్లు తిరగి మృచిని మిసిని బుడ్డలు తెచ్చి మృంగగలమే. గొల్ల పొట్టెల కూడి కోళ్ళ చేకొని కాన గడపులు నేర్పుతో కాయగల
అరుగలమే ఇట్టి ఘన కార్యములు మేమెట్లు చేయగలము స్వామి. అర్జున, అట్లయినా మీకు నేను ఒక్క మేలు కూడా వనర్పలేదా? వనర్పకేమి, మీరు చేసినదే. ఆహా, దైవమాయ కలహము పుట్ట తుంటి ఉపకారము లెగ్గులగు ప్రియంబున మెల్గెడు ప్రాణమిత్రులు మేటి విరోధులే ఎగుదురు. ఎట్లనన్ చలిబడి కంచు కాలమున చక్కగా భానుని ఎండగాగి చలిబడి కంచు కాలమున చక్కగా భానుని ఎండగాగి ఉజ్వలమగు వేసగిన్నరుడు భాస్కరు దేశము మెచ్చునేయదన్. అర్జున, అట్లయినా గైని విడువను నిశ్చయముగా, ముమ్మాటికి నిశ్చయమే. సచ్చటకు నిశ్చయించుకుంటే అది వేరు మాట. జయాపజయములు నీవెట్లు నిర్ణయించగలవు? అట్లయినా నా ప్రతిజ్ఞ వినుము. ఎవరు? మహేశ్వర వందనములు. అర్జున, దీనికి ప్రథమ కారణము కుటిలాచారులు ధార్ధరాసులకు మీకు కయ్యమవు. దానికై పడు శస్త్రంబులు దగ్ధదర్థమై సంపాదించితో లేదో ఎటులైన కనగో ఆగవమును నేను ఈ లీల కల్పించి త్రుటిలో కూల్చదవి ఉషాద్రవులను త్రుటిలో కూల్చదవి ఉషాద్రవులను త్రుటిలో 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 కూల్చదవి ఉషాద్రవులను ఓ దుర్వార దర్పోన్నదా ఆ
ఆదియు నేనే అంతము నేనే. ఆదియు నేనే అంతము నేనే. ఆదియు నేనే అంతము నేనే. జననము నేనే మరణము నేనే. జననము నేనే మరణము నేనే. కాలగమనమునా గణితము నేనే. కాలగమనమునా గణితము నేనే. ఆదియు నేనే అంతము నేనే. జగన్నాటకము నాకు వేడుక, క్షణమాత్రమైన లేదు తీరిక. జగన్నాటకము నాకు వేడుక, క్షణమాత్రమైన లేదు తీరిక. భక్త శోధనమే నాదు వేడుక. భక్త శోధనమే నాకు వేడుక. భక్తి రూపమే భగవద్గీత. భక్తి రూపమే భగవద్గీత. ఆదియు నేనే అంతము నేనే. ఆదియు నేనే అంతము నేనే. జననము నేనే మరణము నేనే. జననము నేనే మరణము నేనే. కాలగమనమునా గణితము నేనే. జీవము నేనే జీవాత్మను నేనే. పరమాత్మను నేనే. సృష్టి స్థితి లయకర్తను నేనే. సృష్టి స్థితి లయకర్తను నేనే. సృష్టి స్థితి లయకర్తను నేనే. దుష్ట శిక్షకుడా శిష్టరాక్షకుడ మాయ తెలియ తరమా. నా మాయ తెలియ తరమా. మహిమ తెలియవసమా. మాయ తెలియ నా మాయ తెలియ నా మాయ తెలియ తరమా.